హలో ఎవ్రీవన్. ఇవాళ వచ్చేసి మన పురాటాసి మాసం అలాగే తిరుమల శనివారాలు అంటే ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మనం దీని గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే చూసేయండి మీరు. దీని గురించి నేను మీకు వివరంగా అయితే చెప్తాను. ఉదయాన్నే మూడ్ అయితే అప్సెట్ అయింది. ఇవాళ తిరుమల శనివారాలు కదా, పూజ చేసుకుందాము అనేసి అనుకున్నాను. పిండి దీపాలు పెట్టుకొని 2 వీక్స్ అన్నా కుదురుతుంది, తర్వాత కుదరకపోవచ్చు అనేసి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అన్నా చేసుకుందాము అనేసి. కానీ మార్నింగ్ అయితే మూడ్ అయితే అప్సెట్ అయింది. ఎందుకంటే నేను బ్లింకెట్లో కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను పూజకు సంబంధించి. నేను పసుపు కలర్ చామంతి పూలు అయితే పెట్టుకున్నాను. వాటికి వచ్చేసి ఎల్లో కలర్ పసుపు కలర్ చామంతి పెడితే బంతిపూలు వచ్చాయి పసుపు కలర్వి. అలాగే తులసి దళాలు పెట్టా, అవి కూడా వాడిపోయినట్టు వచ్చాయి. ఫ్రెష్గా అయితే అస్సలు లేవు. అలాగే అరటిపళ్ళు తమలపాకు పెట్టాను. తమలపాకు మామూలు క్వాంటిటీ తక్కువే వస్తుంది బ్లింకిట్లో. బయట 10 రూపీస్కి మంచి ఆకులు వస్తాయి ఫ్రెష్గా కూడా. కానీ టైం లేదు కాబట్టి ఆర్డర్ పెడితే ఇలాగే వచ్చి పోయినసారి కూడా నేను శనివారం రోజే తులసి ఆకులు కావాలనేసి నేను ఆర్డర్ పెట్టాను. ఆ రోజు కూడా అలాగే వచ్చింది. పూర్తిగా వాడిపోయినాయి. అసలు తేమ పాచినట్టు అయిపోయాయి. సర్లే ఒకసారి బై మిస్టేక్ ఉంటుంది అనుకున్నా, కానీ నెక్స్ట్ టైం ఇవాళ కూడా అలాగే వచ్చింది. నాకైతే అసలు ఏంటా నా కర్మ అనిపిస్తుంది. ఏది నేను అనుకుంటానో అస్సలు జరగదు. ఏందో మరి నేను పూజ చేసుకుందామన్నా కానీ ఏదో ఒకటి అప్సెట్ అయితే అవుతూనే ఉంటుంది. మీకు కూడా ఇలాగే ఉంటుందా? నాకే జరుగుతుందో ఏమో నాకు తెలీదు. నేను పూజ చేసుకుందామన్నా కానీ అక్కడ కూడా నాకు ప్రశాంతత ఉండదు. ఇక్కడైతే నేనైతే పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా వచ్చేసి నేను బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇది పొడి బియ్యం పిండి, ప్యాకెట్ పిండి ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. అందులో కొంచెం బెల్లం, అలాగే కొంచెం ఆవు నెయ్యి, అలాగే అరటిపండు కూడా వేసేసి అయితే కొంచెం మామూలు పాలు ఉంటాయి కదా, ఆవు పాలు, అవి అయితే వాడుకుంటున్నాను. ఆవు పాలు వచ్చేసి ప్యాకెట్ పాలే. ఆవు పాలు లేని వాళ్ళు మామూలు పాలు కూడా వాడుకోవచ్చు. మనకి ఏ అందుబాటులో ఉంటే అవి అయితే వాడుకోవచ్చు. అండ్ ఇలాగైతే నేను పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకుని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే మనకు అయితే క్రాక్స్ అవి రాకుండా దీపాలు అయితే నీట్గా వస్తాయి చిట్లకుండా. అలా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే కొంచెం ఆరేసరికి మనకు కొంచెం హార్డ్గా అవుతుంది పిండి. అప్పుడు కొంచెం బాగా వస్తాయి దీపాలు అయితే. మరీ మెత్తగా ఉండకూడదు పిండి కూడా. మెత్తగా ఉంటే మనకి వంగిపోతూ ఉంటాయి కదా దీపాలు, అందుకోసం. అండ్ పురాటాసి మాసం అంటే ఏంటి అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదా. తిరుమల శనివారాలు అని కూడా అంటారు వీటిని. ఇది వచ్చేసి ఎక్కువ తిరుపతి సైడ్ వాళ్ళైతే చేసుకుంటారు. మన తెలుగు వాళ్ళకి అంతగా తెలియదు. ఈ మధ్య కాలంలోనే ఒక 3-4 సంవత్సరాల నుండి అయితే తెలుసు చాలామందికి. అంతకుముందు అయితే అసలు ఎవరికి తెలియదు. తిరుమల శనివారాలు తిరుపతి సైడ్ వాళ్ళు, అలాగే కేరళ, చెన్నై సైడ్ వాళ్ళు ఎక్కువగా అయితే చేసుకుంటారు. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు అయితే ఈ మాసం అయితే ఉంటుంది. ఈ 4 శనివారాలు అయితే మనకు వస్తుంది. ఇందులో వచ్చేసి 2వ శనివారం అలాగే 4వ శనివారం వచ్చేసి చాలా ప్రత్యేకమైనదంట, చాలా శక్తిమైనది. ఆ రోజు మనం అనుకున్నది ఏదైనా కానీ అనుకొని పూజ చేస్తే పిండి దీపాలు పెట్టుకొని ఖచ్చితంగా నెరవేరుతుందనేసి అయితే చాలామంది నమ్ముతారు. అలాగే మనకు ఒక్క వారం వీలైనా కానీ ఆ ఒక్క వారం మనం పూజ చేసుకోవచ్చు. ఇదే విధంగా అంటే 2వ శనివారమే చేసుకోవాలనేసి అంటూ ఏమి లేదు. ఏ వారం మనకు వీలైతే ఆ వారం అయితే చేసుకోవచ్చు. కానీ 2వ శనివారం వచ్చేసి చాలా శక్తివంతమైనది. అంటే మనం అనుకున్నట్టు జరుగుతాయనే ఒక చిన్న నమ్మకం అటు సైడ్ వాళ్ళకి, తిరుపతి సైడ్ వాళ్ళకి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నవనీత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద.
ఈ పూజ వచ్చేసి ఇప్పటి కాలంలో అయితే చాలామంది అయితే ఇక్కడ తెలుగు వాళ్ళకి ఈ మధ్యనే తెలిసిందన్నాను కదా, 3-4 సంవత్సరాల నుండి అయితే మన తెలుగు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. ఎక్కువ అయితే ప్రత్యేకంగా అయితే తిరుపతి సైడ్ వాళ్ళు అయితే చేసుకుంటారు. ఇది మనం ఈ పూజ చేసుకునేటప్పుడు మామూలుగా 7 పిండి దీపాలు అయితే మనం చేసుకొని పెట్టుకోవాలి. పిండి దీపం చాలా ప్రత్యేకంగా పెట్టుకుంటారు కదా. అలాగే ఈ మాసంలో దివి నుండి భూమి మీదకి దేవతలు, సకల దేవతలు వచ్చి ఆ శ్రీనివాసుని అయితే పూజించుకుంటారు అన్నమాట. అందుకొచ్చేసి ఈ మాసం చాలా ప్రత్యేకమైనది అనేసి అయితే అనుకుంటారు. అండ్ మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, చాలా నమ్మకంగా అయితే ఈ పూజ అయితే చేసుకుంటారు. మనం ఇవాళ ఈ పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లక్ష్మీ అష్టోత్తరం అలాగే గోవింద నామాలు చదువుకోవాలి. ఈ పూజ చేసుకునేటప్పుడు చాలా ప్రత్యేకంగా వచ్చేసి పసుపు కలర్ బట్టలు అయితే ధరించుకుని అయితే మనం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదంట. అలాగే పసుపు కలర్ పువ్వులు ఉంటాయి కదా, పసుపు రంగువి, ఆ పువ్వులు పెట్టుకొని అలాగే తులసి మాల వేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. నాకైతే చామంతి పూలు ఆర్డర్ పెట్టాను కానీ రాలేదు. అందుకు మందారాలు అలాగే గులాబీ పూలు, తెల్ల చేమంతులు ఉంటే వాటితోనైతే ఇవాళైతే నేనైతే పూజ అయితే చేసుకున్నాను. ఏమి దొరకనప్పుడు ఏం చేయలేము కదా, మనం ఉన్న దాంట్లోనే మనం పూజ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినప్పుడు ఉన్న దాంట్లోనే మనశ్శాంతిగా అయితే పూజ చేసుకున్నాను. అక్కడైతే నేను పిండి దీపాలు అయితే 7 పెట్టుకుని అయితే పూజ చేసుకున్నాను. అలాగే పిండి దీపాలకు వచ్చేసి మనం గోవింద నామం అయితే పెట్టుకోవాలి ప్రతి దాని మీద అయితే. అలాగే నైవేద్యం పెట్టిన గిన్నె మీద అలాగే గ్లాస్ మీద ఏవైనా ఉంటాయి కదా, వాటన్నిటి మీద గోవింద నామం అయితే పెట్టుకోవాలి. అలాగే ధూపం వేసుకోవాలి సాంబ్రాణి అలాగా. అండ్ నేనైతే ఇవాళ అయితే నైవేద్యంగా అయితే వడపప్పు బెల్లం అయితే పెట్టుకున్నాను. అలాగే పండ్లు అయితే పెట్టుకున్నాను, జామ పండ్లు, అరటి పండ్లు. తులసిమాల వేసుకుని చేసుకుంటే ఆ శ్రీనివాసుడికి తులసిమాల అంటే చాలా ఇష్టం కాబట్టి తులసిమాల వేసుకుంటే చాలా మంచిది. వీలైన వాళ్ళు, వీలు లేనప్పుడు ఇంకేం చేయలేము కదా, 1-2 తులసి దళాలు పెట్టుకొని పూజ చేసుకున్నా చాలా మంచిది. ఇక్కడైతే నేనైతే ధూపం అయితే ఇస్తున్నాను. ఇవి సాంబ్రాణి ధూపాలు ఉంటాయి కదా, కప్స్, వాటితో అయితే ధూపం అయితే ఇస్తున్నాను. ముందుగా మనం వినాయకుడికి అయితే పూజించుకొని ఈ పూజలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడయ్యా అనేసి అయితే మనమైతే పూజ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి మనం గోవింద నామాల పూజ అయితే ఏదైతే అనుకున్నామో ఆ పూజ అయితే మనం చేసుకోవాలి. నేనైతే ఇక్కడైతే శివయ్యకి కూడా రోజు అయితే నీళ్ళతోనే ఇలా అభిషేకం అయితే చేసుకుంటాను. ఆ తర్వాత ఈరోజు ఎవరైతే మామూలుగా ఉండి పెట్టుకొని అలా డబ్బులు జమ చేసుకోవాలి, కొంచెం పక్కన పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈరోజు మొదలు పెట్టుకుంటే చాలా మంచిది అని అయితే నేను విన్నాను. అందుకే వచ్చేసి ఇవాళ అయితే నేను మనిషి కోసం అయితే ఉండి అయితే పెట్టేశాను పక్కన. దాంట్లో అయితే రోజు కొంచెం అమౌంట్ వేసుకోవచ్చులే అనేసి తన చేత అయితే ఇవాళ అయితే నేను ఉండీలు అయితే మనీ అయితే వేయించాను. ఇలా అయితే నా పూజ అంతా అయితే కంప్లీట్ అయ్యింది. చూసారు కదా, పిండి దీపాలు అయితే ఇలా పెట్టుకున్నాను. అలాగే నువ్వుల నూనె వేసుకున్నాను. ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నువ్వుల నూనె వేసుకుంటే చాలా మంచిది. మామూలుగా శనివారం మనం ఎక్కువ నువ్వుల నూనె వేసుకుని అయితే దీపం పెట్టుకుంటాం కదా, శని కోసం. ఇలా అయితే నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్న అంటే పసుపు కలర్ పూలు దొరకలేదు కదా అనేసి అయితే కొంచెం అనుకున్నాను, కానీ ఉన్న దాంతోనే అయితే ప్రశాంతంగా అయితే ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. చూసారు కదా, పూజ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా అయితే కమెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.